బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని ఇచ్చారు. ఇకైతే విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని, అందుకే 2-3 నెలలకు ఒకసారి కాకుండా నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లుగా తెలుస్తా ఉంది. రెడ్డిగా నెలకు 2 దఫాలుగా కేబినెట్ సమావేశం జరిగితే క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుందని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇక రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించేందుకు వీలవుతుందని అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో 2 వారాలకు ఒకసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంకా ప్రతి నెలలో మొదటి 3వ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలలో ప్రభుత్వం ఉంది. కాగా తెలంగాణలో ప్రజాప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ భేటీలు జరగడం గమనార్హం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు నెలకొచ్చి 2 సార్లు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? ఎలా వచ్చింది? అసలు దీని యొక్క హోల్ పాయింట్ ఏంటి అసలు? రైట్, థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు కేబినెట్ సమావేశాలకు సంబంధించి కూడా నెలలో 2 రోజులకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశాలు నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశాలు, అలాగే ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కూడా ఆలస్యంగా ఉండకుండా వేగం పెంచేందుకు ఈ 2 సార్లకు సంబంధించి కేబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి శనివారం అలాగే 2వ శనివారానికి సంబంధించి కూడా నెలలో 2 సార్లకు సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సంబంధించి వాటి అమలు తీరు, అలాగే రాష్ట్రంలో తీసుకురాబోయే పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పలు కీలకమైన నిర్ణయాలకు సంబంధించి కూడా ఆలస్యంగా ఉండకుండా ఈ 2 వారంలో 2 రోజుల పాటు ఈ కేబినెట్ భేటీని జరపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాబోయే ఎన్నికలకి సంబంధించి కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన విధానాలు కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే మహిళలకు సంబంధించిన గ్యారంటీల అమలు కావచ్చు, రైతులకు సంబంధించి ఇచ్చిన హామీల నెరవేర్చడం కావచ్చు, రేషన్ కార్డుకు సంబంధించి ఇట్లాంటి పథకాలలో ఏవైనా ప్రజలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యా, ప్రజలకు సంబంధించి పథకాలకు సంబంధించి ఏ విధంగా క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరు ఉన్నది, వీటన్నిటిని పైన కూడా సమీక్ష నిర్వహించి భవిష్యత్తుకు సంబంధించి కూడా అంటే కొన్ని ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో నిర్ణయాలకు అనుగుణంగా స్పీడప్ చేయడంతో పాటుగా ప్రజలకు సంబంధించి ఏ విధమైన స్పందన ఉన్నది, పథకాలకు సంబంధించి కూడా ఏమైనా ఏదైతే ఎక్కడైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, లబ్ధిదారులకు అందడంలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ సమీక్ష వారంలో 2 రోజుల పాటు ఈ కేబినెట్ భేటీ నిర్ణయించడంతో పాటుగా
పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన కూడా వేగం పెంచవచ్చు. ఇక నిర్ణయాలకు సంబంధించి కూడా అప్పటికప్పుడే 15 రోజులు మొదటి శనివారం నెలలో, అలాగే 4వ శనివారానికి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి ఎక్కడైనా కూడా ఇట్లాంటి అంశాలు కావచ్చు, ఎక్కడైనా సంబంధించి కూడా సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడు వేగంగా వాటిని పరిష్కరించే విధంగా ప్రజలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కూడా ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ప్రజలకు సంబంధించి కూడా ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే వాటిని అప్పటికప్పుడే క్లియర్ చేసేందుకు ఈ 2 రోజుల నెలలో 2 రోజుల పాటు క్యాబినెట్ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలకమైన నిర్ణయానికి సంబంధించి కావచ్చు. ఇక నుంచి అంటే నిన్న ఏదైతే క్యాబినెట్ భేటీ జరిగింది, మరోసారి నిన్న సంబంధించి కూడా ధరణికి సంబంధించిన భూభారతి కావచ్చు, ధరణి ఎత్తివేస్తూ భూభారతి తీసుకొస్తున్న పోర్టల్కి సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. దానిపైన అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇక మిగతా సంబంధించి కూడా ఉద్యోగాల డిమాండ్లకు సంబంధించి కూడా పలు అంశాలపైన నిన్న చర్చ జరిగింది. ఇక ఈ నెల 15వ తేదీకి సంబంధించి కూడా క్యాబినెట్ భేటీ ఉండబోతా ఉన్నది. 15వ తేదీకి సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా క్యాబినెట్ భేటీ జరగబోతుంది. కాబట్టి ప్రధానంగా విధానపైన నిర్ణయాలలో వేగం ఏదైతే ఆలస్యంగా ఉండకుండా వేగంగా సంబంధించి కూడా నిర్ణయాలను తీసుకోవడంతో పాటుగా పథకాలకు సంబంధించి కూడా అమలు తీరు ఫోకస్ చేసేందుకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ పథకాలని ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి చేరవేయాలి అంటుంది. అంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క క్యాబినెట్ నెలలో 2 సార్లు అనే నిర్ణయం తీసుకుందా, లేదా పరిపాలన సులభతరం అవుతుందా? ఈ రెండింటిలో మనం దేన్ని ఎక్కువగా అనుకోవాలి? అసలు దేంట్లో వాస్తవం ఉంది అసలు? ప్రధానంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కొన్ని పథకాలకు సంబంధించి కూడా దాంట్లో అవకతవకలు జరిగాయి. దానిపైన ఫోకస్ చేసింది. మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఒకవైపు విద్యుత్లో జరిగిన అవకతవకలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన అవకతవకలు, అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, ఇక మిగతా పలు శాఖల్లో అవకతవకలు జరిగాయి. వాటన్నిటిని కూడా శ్వేతపత్ర రూపంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజల్లో ముందుంచింది. ఇక వాటికి సంబంధించి కూడా ఎప్పుడు వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నది. ఒకవైపు నూతన పథకాలు తీసుకురాబోతుంది, నూతన కార్యక్రమాలు తీసుకురాబోతుంది. మరికొన్ని పథకాలకు సంబంధించి కావచ్చు, యువ వికాసం సంబంధించిన పథకం కావచ్చు, మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నది. అంటే విధానపరమైన నిర్ణయాలు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది, రుణమాఫీ చేసింది. రైతులకు సంబంధించి సీజనల్గా వచ్చే వానాకాలం పంట సీజన్ కాబట్టి ఆ సీజన్కి తీసుకోవాల్సిన సంబంధించిన చర్యలు కావచ్చు, సంబంధించిన సీడ్కి సంబంధించి కూడా నకిలీ విత్తనాలు అరికట్టడంతో అంటే పూర్తి స్థాయిలో కార్యక్రమాలను పెరుగుతూ ఉన్నాయి. వైపు నూతన పథకాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలో నిర్ణయాలకు సంబంధించి కూడా ఆలస్యంగా ఉండొద్దనే ఈ నెలలో 2 రోజుల పాటు క్యాబినెట్ సమావేశాలు నిర్ణయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటూ అందరికీ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరుస్తూనే కొత్త కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. కాబట్టి కొత్త కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే అమలవుతున్న పథకాలు దీంట్లో గ్యాప్ ఉండొద్దు. ఏదైనా సమస్య తలెత్తితే వాటిని ఆలస్యంగా, ఎందుకంటే గతంలో క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం అరాకొరగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే అంటే 6.5 17 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. అనేక అంశాలపైన కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంటే దాన్ని ఇంకా పొడిగిస్తే ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి వాళ్ళ ఏమైతే తీసుకొచ్చిన అంశాలు ఉంటాయో పరిగణలోకి వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసేందుకు సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు వారంలో 2 రోజుల పాటు క్యాబినెట్ సమావేశాలు ప్రధానంగా కార్యక్రమాలకు సంబంధించి పెరగడము, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పెరగడము, వాటితో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం అవకతవకలకు సంబంధించిన శాఖల్లో జరిగిన మళ్ళీ తప్పిదాన్ని రిపీట్ కాకుండా ఉండాలంటే కీలకమైన నిర్ణయాలన్నీ క్యాబినెట్లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా నెలలో 2 రోజులకు సంబంధించిన క్యాబినెట్ సమావేశాలు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ఈ తెలంగాణలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా ఉండబోతుంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.